ఇప్పుడు ఏంటంటే ఈ లక్కీని మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లక్కీ అస్సలు మాట వినట్లేదు, పెరుగన్నం తినట్లేదు. ఓన్లీ ముక్కుంటేనే దీనికి ముద్ద దిగుతుంది అనమాట, లేదంటే అస్సలు తినట్లా, బాగా అల్లరి చేస్తుంది అనమాట. ఇప్పుడు అందుకే మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇంక దీన్ని ఎలాగో నేను కూడా ఉండట్లేదు ఇంట్లో, ఇంకా ఇది ఒక్కతే ఉంటుంది అని ఫీల్ అవుతున్నాను నేను. అందుకనే మంచిగా ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి లక్కీని ఇచ్చేస్తాం. లక్కీ నాకు తెలిసి ఒక 2 డేస్లోని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. అసలు నువ్వు ఎంత అమాయకంగా కళ్ళు తిప్పునా కుదరదు, ఇంకంతే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు ఎందుకంటే నువ్వు నీ పిల్ల కలిసి బాగా అల్లరి చేస్తున్నారు ఇంట్లో. ఇది చూడదు ఎట్లా చూస్తుంది, దాని వెనకాల ఇంకోటి దాక్కుని ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి మీ ముగ్గురు కలిసి చాలా అల్లరి చేస్తున్నారు. నాకు కుదరట్లేదు అట్లాగా, నా వల్ల కాదు. మీకు అసలు డిసిప్లిన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇచ్చేది ముగ్గురిని ఒకచోట ఇస్తే ఎట్లా ఉంటుందంటావు? ఒక పని చేయండి, ముగ్గురికి చీటీలు వేస్తాను, మీరు చీటీలు తీసి డిసైడ్ చేసుకుంటారా ఎటు వెళ్ళాలో. తోకుపుతున్నావు అంటే ఎటు వెళ్ళాలా అంటే వెళ్ళిపోతావా చెప్పు. ఏంటి నువ్వు మాట వింటలేదు కదా, చెవు దాసుకున్నావు ఏంటి, బయటకి నువ్వు మాట వింటలేదు కదా. మరి ఇప్పుడు అంత క్యూట్గా చూస్తే నేను మాత్రం పడిపోను. ఆవిడ చూడు, మీ కూతురు వెనకాల అసలు ఏం అనలా. ఇంకా నేను మీ పిల్లని ఏమీ అనలేదు, ఏమనుకుండానే నువ్వు ఇక్కడ ఏం చేసేస్తున్నావు. ఇప్పుడు అట్లా కాదమ్మాయి, అట్లా కాదు చెప్పేది. ఇప్పుడు ఆడపిల్ల లక్షణం ఒకటన్నా ఉందా నీలో? అసలు చెప్పు, నువ్వు అసలు ఆడపిల్లవేనా? నువ్వు అసలు ఆడపిల్ల లక్షణాలు నీకు అస్సలు లేదు. నీకు కొద్దిగా గొప్ప ఉన్నాయి, పర్లేదు, కొన్ని ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి. నీ వెనకాల ఉంది చూడు, దానికి మంచం మీద అమాయకంగా తలకాయ పెట్టి, దానికి అసలు ఒక్క లక్షణం లేదు. లక్కీ మీ హ్యాపీకి నేను అందుకే ఇప్పుడు ఏంటి ఇది లంచమా ఏంటి చైనా అక్కడ. ఇప్పుడు నువ్వు లంచమా నాకు అది అయినా ఉంచాను నేను, మిమ్మల్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను బెదిరిస్తున్నా ఏంటి, కరిసేస్తావా ఇప్పుడే కదా? వద్దు, నాకు ఎంత డ్రామా చేసినా నేను తీసుకోవాలనుకోవట్లే. ఇక చెయ్యి వదులు, ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కాపలా కాయవు, పెట్టింది తినవు, చెప్పిన మాట వినవు, స్నానం చేయించుకోవు, పళ్ళు తోమించుకోవు, నీ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. వచ్చారనుకో చెత్త తీసుకెళ్ళడానికి, వాళ్ళ దగ్గర డంప్ చేసేవచ్చు నిన్ను. వెరీ బ్యాడ్ స్మెల్, అసలు బాగా వాసన, వాసన. మళ్ళీ సిగ్గుపడుతున్నావా ఇప్పుడు నువ్వు వాసన అంటే ఏముంది అంత సిగ్గుపడాల్సిన విషయం? ఎందుకంటే నీ వెనకాల ఇంకో సిగ్గులేని కూర్చుని చూడండి నీ పిల్ల, దానికి అస్సలు భయం లేదు, బుద్ధి లేదు. నువ్వు తల్లిగా నేర్పించాలి కదా. ఏం చేస్తున్నావు? ఇదిగో చూడు ఎట్లా ఎక్కేస్తుందో అసలు. ఇదిగో చూడు అసలు నేను మనిషి. ఇప్పుడు మీ అమ్మ ఉంది అక్కడ, మీ అమ్మ దగ్గర కదా నువ్వు ఉండాలి, ఏంటి నా దగ్గరకు వచ్చి ఎక్కుతున్నావు? ఇద్దరిని నేను ఉంచాలనుకోవట్లేదు, ఇద్దరిని ఒక చోటికి పంపించేస్తాను, వెళ్ళిపోండి, బాయ్.